शेखपेट से लेके अभी पूरा रहमत नगर, बोराबंडा, एर्रगड्डा, रहमत नगर, अपना एर्रगड्डा एंड बेंगलराव नगर, सब एरियाज में परसेंटेज अभी भी कमी हो रहा है। मेरे ख्याल से 40-43% तक हुआ। मैं जो बोल रहा हूँ, लोग बाहर आके वोट डालना बोल के बोल रहे हैं। इतने बार बार बोलने के बाद भी बहुत कम परसेंटेज हो रहा है। आपका कीमती वोट यूज करिए, उसके बाद पूछना अपना रोड क्या हुआ, अपना करंट का क्या प्रॉब्लम है, अपना वाटर का प्रॉब्लम है। अपन वोट डालने के नहीं आ रहे, कैसा आपने गवर्नमेंट को एक सबक सिखाना बोलता, आपका वोट से ही कर सकते हैं। बाहर आके वोट डालिए प्लीज बोल के मैं लोगों से गुजारिश। ఇక్కడ 165 పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము. ఇక్కడ జరుగుతుంది ఓటింగ్ అనేది తెలుసుకుందాం. ఈరోజు జూబ్లీ హిల్స్ మనకందరికీ తెలిసిందే. అనుకోని పరిణామాలలో ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నది. 165 బూత్లో ఇప్పుడు 58% వరకు ఓటింగ్ శాతం జరిగినది. మధ్యాహ్నం ఉదయం చాలా బాగా జరిగింది. మధ్యాహ్నం 12 నుంచి కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఓటింగ్ శాతం పెరిగినది. తప్పకుండా ప్రజలందరూ కూడా ఏదైతే ప్రజలకు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారో బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనకందరికీ తెలిసిందే, గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో, ఇప్పుడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ కూడా మహిళలకు ఎలాంటి హామీలు ఇచ్చి మహిళల్ని తుంగలోకి ఎలా తొక్కిందో కూడా ఇక్కడ ఉన్న ఓటర్లందరూ విద్యావంతులు అందరూ ఆలోచించి ఈరోజు ఎక్కడ ఓటేస్తే న్యాయం జరుగుతుందో ఆ దిశగా వాళ్ళు ఓటు వేయడం జరుగుతున్నది. మహిళలు కూడా అధిక శాతంలో వచ్చి ఓటు వేస్తున్నారు. విద్యావంతులు కూడా ఉన్నారండి. తప్పకుండా వాళ్ళకి తెలుసు, ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించి ఒక మహిళని మంత్రిగా పెట్టలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ హామీలు ఇచ్చి ఇంతవరకు ఏ హామీలు నెరవేర్చలేదు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నుకున్న క్యాండిడేట్ కూడా ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అసలైన భార్య ఇవ్వకుండా ఇంకొక మహిళలకు వాళ్ళు టికెట్ ఇవ్వడం జరిగింది అని. ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే దేశాన్ని, మన రాష్ట్రాన్ని రేపు ముందుకు నడిపించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ప్రపంచంలోనే ఇలా ఉన్నత స్థానంలో మన దేశాన్ని నడిపిస్తున్నది నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా బీజేపీ రావాలని ఇక్కడ ఉన్న వాళ్ళు కోరుకొని తప్పకుండా బీజేపీని ఇక్కడ ఆశీర్వదిస్తారని మేము బలంగా నమ్ముతున్నాం. బీజేపీకి ఓటు వేయాలంటే ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఇక్కడ ప్రజలకు? ఇవాళ మోడీ గారు దేశ భద్రత గురించి ఎన్ని తీసుకుంటున్నారో మనకందరికీ తెలిసిందే. మన ఆపరేషన్ సింధూర్ విషయంలోనే చూడండి, ప్రతి ఒక్కరు కూడా మనము భారతీయులు ముక్త కంఠంతో దాన్ని ఖండించడము, మనం విజయం సాధించడం. ఇక్కడ కావాల్సింది మనకు దేశ రక్షణ, మన రక్షణ. ఎందుకంటే దేశం బాగుంటేనే మనం బాగుంటాము, మనం బాగుంటేనే మన ఊరు బాగుంటే మన ఇల్లు బాగుంటుందని నమ్మిన వ్యక్తులు మనం. అలా బీజేపీకి మేము ఏమీ ఉచిత హామీలు ఇవ్వట్లేదు. ప్రజలకు ఏదైతే కావాలో దాని దిశగా మేము వెళ్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, విద్యార్థులకు కావాల్సిన ఫీజు కానివ్వండి, వైద్యానికి కావాల్సినవి కానివ్వండి, మోడీ గారు చేయడం జరుగుతున్నది. ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నాము. మనం 5 లక్షల బీమాని, హెల్త్ బీమాని 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అందరికీ పెట్టినాము. ఎవరైతే విద్యను నేర్చుకొని వాళ్ళు షాప్స్ పెట్టాలంటే విశ్వకర్మ కింద మోడీ గారు స్కీమ్స్ ఇచ్చి వాళ్ళకు సొంతంగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నేర్పించి వాళ్ళు ఏదైతే ఉపాధి పెడతామనుకున్నారో ఆ కర్మాగారానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇస్తున్నాం. మనము భారతీయ జనతా పార్టీ ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నారు. ఉచితాలు ఇచ్చి కూర్చోబెట్టి మేము సాధ్యము అని ఏ రోజు భారతీయ జనతా పార్టీ చెప్పట్లేదు. బీసీ వివాదం బాగా నడుస్తున్న టైంలో మళ్ళీ ఫ్రీ ఇవ్వడం ఛాన్స్ అనేది ఎలా తీసుకోవాలి? బీసీ అనేది కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఈరోజు ఎలక్షన్లో ఏదైతే మేము ఏమంటున్నాము, ఇప్పటివరకు ఉన్న రిజర్వేషన్ మేము వాళ్ళని మైనార్టీస్ తీసేసి ఏదైతే బీసీలకు ఇవ్వదలుచుకున్నారో దానికి భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో మద్దతు ఇస్తున్నారు. వాళ్ళకు ఓబీసీలో ఇచ్చేసి వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఇచ్చేసి ఇప్పుడు బీసీలలో కూడా వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తే ఇక్కడ నష్టపోయేది బీసీలే. మేము భారతీయ జనతా పార్టీ బీసీలకు వ్యతిరేకతగా ఏ రోజు లేదు. బీసీలకు న్యాయం చేయాలని మేము కూడా పోరాడుతున్నాము. వారు ఏదైతే ప్రవేశపెట్టిన బీసీ ఎత్తుకున్నారో దాన్ని వాళ్ళ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వ్యతిరేకించడం జరిగినది. వాళ్ళు చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. రాజకీయంగా కాంగ్రెస్ ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మనకి ఎప్పుడో పెట్టాల్సి ఉంది. వాటిని పెట్టే స్తోమత వాటిలో వెళ్ళి ప్రజల్లో వెళ్ళి అడిగే హక్కు వాళ్ళకి లేదు. కాబట్టి ఎలక్షన్ ఎలాగైనా అడ్డుకునే ప్రయత్నం మన కాంగ్రెస్ పార్టీ చేయడం ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ లోపల? లేడీస్ కంటూ స్పెషల్ గా ఇంకేమన్నా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారా? అట్లా అని ఏం లేదు, అందరికి ఈక్వల్ గా ఇచ్చారు. లేడీస్ కి సపరేట్ ఉంది, జెంట్స్ కి సపరేట్ ఉంది. ఇది అంటే అంతకుముందు కూడా 3 years బ్యాక్ చేశారా? వేసాను. మళ్ళీ తొందరగా వేయడం మాత్రం మీకు ఏమనిపిస్తుంది? తొందరగా వేయడం అంటే అది మన చేతుల్లో లేదు కదా.
కదా. సో బై ఎలక్షన్స్ కాబట్టి తప్పదు, ప్రతి ఒక్కరు ఓటేయాలి కాబట్టి వేస్తాం. ఏ అభ్యర్థి గెలుస్తారు అనిపిస్తుంది? నాకు కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఎలా ఉంటుంది? ఫెసిలిటీస్ ఎలా అందించారు? ఏ అభ్యర్థి గెలుస్తారు అనిపిస్తుంది? టిఆర్ఎస్ అభ్యర్థి మీద చాలా విమర్శలు అయితే ఉన్నాయి కదా, దాన్ని బట్టి ఏం చెప్తారు? చెప్పాలి